అందరికీ నమస్తే. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన మరి ఇక్కడ మంథని నియోజకవర్గంలో బాబోరి పాలన ఏ విధంగా సాగుతా ఉన్నది, అభివృద్ధి పనులు ఎంత చకచకా సాగుతా ఉన్నాయో మరి ఒక చిన్న ఉదాహరణ చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా సౌకర్యాల కల్పన, అదేవిధంగా రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నారు బాబోరు. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంత మరి చక్కగా చూసుకుంటున్నారో ఈ మూడు సంఘటనలు కనుక చూసినట్టయితే మంథని నియోజకవర్గం ఏ విధంగా సుభిక్షంగా కొనసాగుతా ఉన్నదో కనబడతా ఉన్నది. మరి ఇక్కడ అందుబాటులో ఉండని వ్యక్తికి అధికారం కట్టబెడితే మరి ఏ విధంగా మంథని ప్రజలు మరి ఇక్కడ అభివృద్ధికి దూరం అవుతా ఉంటారు, సంక్షేమానికి దూరం అవుతా ఉంటారు, సౌకర్యాలకు దూరం అవుతా ఉంటారు అనేది దీని ద్వారా తేటతెల్లం కాబోతా ఉన్నది. ఒక్కసారి కనుక ఆ విషయాలను మనం పరిశీలించినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మహదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వెళ్లే రహదారిలో మరి సరస్వతి పుష్కరాలు అంతే ఏదైతే ఆది పుష్కరాలు మరి 2025 మే 15వ తేదీ నుంచి మే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగినాయి. మరి మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగినాయి. ఆ రోజున మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రకంగా ఆది పుష్కరాలకు వెల్కమ్ కలకడానికి అక్కడ పెద్ద ఎత్తున కమాన్కు ఈయన ఏదైతే శంకుస్థాపన చేసిండు ఏ రోజు 2024లో చేసిండు. 2024లో చేస్తే ఇవాళ 2026 మే వచ్చింది. మరి ఇక్కడ మళ్ళీ ఇక్కడ 21వ తేదీ నుండి అంత్య పుష్కరాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. కానీ ఈ కమాన్ మాత్రం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అంటే ఆది పుష్కరాలకు అందాల్సిన కమాను అంత్య పుష్కరాలకు కూడా అందక ఇంకా సెంటరింగ్ కొడతా ఉంటే మొన్న బాబోర్ వచ్చిందట. ఈ బాబోర్ వచ్చి మరి ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు కొడతావా, ఇక చాలు, ఈ కొట్టిన కాడికి చాలు అని చెప్పి ఇక్కడ బాబోరు దీన్ని ఆపేసి ఈ సెంటరింగ్ అంతా కూడా తీసేయించిండు. సెంటరింగ్ మరి ఏదైతే ఇక్కడ వరకు సెంటరింగ్ కొట్టిన్నదో పుష్కరాలు అంత్య పుష్కరాలు వచ్చినాయి. మరి ఇక్కడ మీరు ఇప్పటి వరకు ఇంకా సెంటరింగే కొడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసి ఇగో తొలగించిండు. మరి ఇది చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉన్నది దీనికి సంబంధించింది ఇగో ఈ సెంటరింగ్ మొత్తాన్ని ఇగో ఇది యువతల వైపు ఉన్నదాన్ని మరి ఇక్కడ దీనికి ఉన్నటువంటి ఇక్కడ కట్టిన ఈ సెంటరింగ్ అంతా కూడా తీసేసిండు. అంటే 2024లో బాబు గారు మరి అక్కడ కొబ్బరికాయ కొట్టింది చూసిండు, కానీ మళ్ళా పనులు అయితేలేవో చూడటానికి ఆయనకు మాత్రం తీరికలేదు. ఎందుకంటే ఆయన మంత్రి నియోజకవర్గంలో ఉండడు. అంటే ఒక వ్యక్తి అందుబాటులో ఉండకపోతే అభివృద్ధి పనులు ఏ విధంగా సాగుతాయి అనేది ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ ఆది పుష్కరాలకు మొదలు పెడితే అంత్య పుష్కరాలకు కూడా పూర్తి చేయలేని ఈ కమాన్ పని పూర్తి చేయని బాబోరు ఇంకా నేను బ్రిడ్జీలు కడతా, నేను రోడ్లు వేస్తా, నేను సినకాళేశ్వరం పూర్తి చేస్తా అంటే ఏ విధంగా నమ్ముడు? ఒక్కసారి మంత్రి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఆయన చెవులను ఇంపుగా చేసే మాటలని ఎర్రగా బుర్రగా ఉన్నాడని చెప్పి మనందరం కూడా ఆయన మాటలు నమ్మి మోసపోయి ఇప్పటికే 5 సార్లు ఓట్లు వేసుకుంటూ వచ్చినాం. ఆయన మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? మన నెత్తి మీద మన అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మన ఓటును డబ్బుతోటి కొనుగోలు చేసి మన నెత్తి మీద నాట్యం ఆడుతూ హైదరాబాద్ కేంద్రంగా రాజధానిలో ఆయన రాజ్యం వెళ్తా ఉంటే మనం అరకొర సౌకర్యాల మధ్య ఈ రోజున చెతికిల పడతా ఉన్న పరిస్థితి. మరొకటి ఇదైతే ఇక రెండోది చూసుకున్నట్టే ఏ విధంగా మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్ కాక మరి ఏ విధంగా వీళ్ళు ఇక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు. అడవి సోమన్పల్లికి సంబంధించి అడవి సోమన్పల్లిలో PSCS ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేట. అక్కడ ఉన్న కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలతోటి దాంతో వాళ్ళు ధర్నా చేస్తాం కాటారం మంత్రిని రహదారి మీద అనగానే పోలీసు వాళ్ళు పాపం తక్షణం ఉరికి ఏం చేసిరో ఒక్కసారి మీరే చూడండి. కొనుగోలు చేయలేదని చెప్పి ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు పోలీసు వారు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆగాలని చెప్పి మరి ఒక్కరోజు చూడాలి, రేపు స్టార్ట్ చేస్తాం, రేపు స్టార్ట్ చేయకపోతే మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పడం జరిగింది. అందుకే ఇవాళ ఒక్కరోజు ఆగుతున్నాము. మరి ఈ లోకల్ కాంగ్రెస్ లీడర్లు వాళ్ళకు వాళ్ళు రెండు గ్రూపులుగా తయారై మేమంటే మేమని చెప్పి ఇవాళ రైతులు కష్టపెడతా ఉన్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
అసలే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన కాటనే కొనుగోలు లేవురా అయ్యా అంటే ఇక్కడ ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రమే ప్రారంభం కాలేదట. నాకంటే నాకు అని ఆయన కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడి, ఎందుకు అంటే మరి ఇక్కడ ఒక బస్తాకు 2 నుంచి 3 కిలోలు ఎక్స్ట్రా పెట్టుకొని అవంతి బొక్కేయడానికి ఇగో ఈ దొంగ నాటకాలు ఆడుతూ ఉంటే ఈ రైతులు రోడ్డు ఎక్కుతా అంటే ముందే పోలీసు వాళ్ళు వచ్చి రేపు ఒక్కరోజు రాక టైం అయింది, రేపు ఒక్కరోజు లోపల తెరిపిస్తామని చెప్పి బతిలాడి బామాలి వాళ్ళను ధర్నా చేయకుండా ఆపేసిండు. ఇగో ఇక్కడ ఈ రకంగా ఉన్నది మన బాబు గారి పరిస్థితి. ఎందుకంటే మంత్రులు ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు కాబట్టి ఇక్కడ మనమే ఈ అరకొర సౌకర్యాల మధ్య, ఈ సౌకర్య లేముల మధ్య మరి ఇక్కడ నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇది రైతులకు సంబంధించిన అంశం అయితే ఇక అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కాటారం ఏదైతే బాబోరి సొంత మండలం, ఆ మండల కేంద్రం, ఆ కాటారానికి సంబంధించిన సిబ్బందికి 8 నెలల నుంచి వాళ్ళకు వేతనాలు వస్తలేవట. ఆ వేతనాలు రాక 8 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి ఇగో ధర్నా రాస్తా రోకో చేస్తా ఉన్నారు ఇక్కడ కాటారం మండల కేంద్రంలో. మనం ఇక్కడ వాళ్ళ పరిస్థితి చూసుకున్నట్టయితే ఇంకా ఈ రకంగా వాళ్ళను పోలీసు వాళ్ళు పాపం వాళ్ళను ఆ ధర్నాను విరమింపజేస్తా ఉన్నారు. కానీ వాళ్ళకు హామీ ఇచ్చిన నాయకుడు అయితే లేడు. ఎందుకు అనంటే శరా మామూలే. ఎందుకంటే ఆ సార్ ఇక్కడ ఉండడు, ఎవరి గోసలు వాళ్ళకు తెలియ. ఇగో ఇది అందుబాటులో ఉంటే ఏం లాభం, అందుబాటులో లేకపోతే ఏం లాభం. ప్రజల కష్ట సుఖాలు తెలిసిన మనిషి ఎమ్మెల్యేగా ఉంటే ఏ విధంగా ఉంటది, మరి ప్రజల కష్ట సుఖాలు ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి, ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి, ఇక్కడ ఎవరితోటి మరి మమేకం కాని వ్యక్తి, మరి ఇక్కడ ఏదో ఆ రాజధానిలో మరి అక్కడ సీట్లో కూర్చొని రాజ్యం వెళ్తే ఏ విధంగా ఉంటది, ఏ విధంగా అభివృద్ధి దూసుకుపోతుందో చూస్తా ఉన్నాం. 2024లో ప్రారంభమైనటువంటి కమాను ఆది పుష్కరాలకు అందాల్సింది అంత్య పుష్కరాలకు అందలేదు. ఇవాళ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే నాదుడే లేదు, ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన నాదుడే లేడు. ఇలా సిబ్బంది చూసుకున్నట్టయితే నానా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి. ఇగో ఇది బాబోరి పరిపాలన ఏ విధంగా ఉన్నదనడానికి ఈ 3 ఉదాహరణలు చూసుకొని ఇప్పటికైనా మనకు అందుబాటులో ఉండే వ్యక్తి, నిత్యం జనంతో కలివిడిగా ఉండే వ్యక్తి, కలిసిపోయే వ్యక్తి, ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్న వ్యక్తిని మనం ఎంచుకోవాలి తప్ప మరి అక్కడ ఏదో చూసి ఎవరో మెరిసి ఏదైతే మనం మెరిసినట్టు మరి ఇక్కడ వాళ్ళను చూసి మనం మురిస్తే లాభం లేదు. వాళ్ళు అక్కడ సీట్లలో కూర్చుంటేంది, అద్దాల మేడలో కూర్చుంటేంది, మనకు వచ్చేదేంది. మనకి ఇలా ఆకలి అవుతుందంటే గంజినీళ్ళు వస్తువులు కావాలి తప్ప మరి వాళ్ళ ఇంట్లో పరమాన్నం తింటేంది, వాళ్ళు పచ్చడి మెతుకులు తింటేంది, మనకచ్చే లాభం ఏందో ఒకసారి ఆలోచన చేసుకొని జనంతో మమేకమైన వాళ్ళను మాత్రమే, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళను మాత్రమే మనం రాబోయే రోజులలో ఎంచుకోవాలి. ఇప్పటికైనా మనం కొంచెమన్నా చైతన్యవంతులమై మనం ఏ విధంగా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటుకు నోటుకు మరి కొనుగోలు చేసి, ఓటును నోటుతోటి కొనుగోలు చేసి రాజ్యం వెళ్తున్న వ్యక్తులకు ఇప్పటికైనా చరమగీతం పాడాల్సిన బాధ్యత మంతని ప్రజానీకం మీద ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.